అందరికీ నమస్కారం. తల్లికి వందనం సంబంధించి ఈరోజు అధికారికంగా డబ్బులు రిలీజ్ అవుతుంది. కాకపోతే ఎలిజిబుల్ లిస్ట్‌లో మా పేరుందా? లేదా? ఇంకా కొంతమంది మా పేరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? అమౌంట్ ఎన్ని దశలలో రిలీజ్ అవుతుంది? అనేది డౌట్స్ ఉన్నాయి. మొదటగా పేమెంట్ స్టాటస్ అనేది 2 విధాలుగా చెక్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకు అవకాశం కల్పించింది. ఒకటి వెబ్‌సైట్ ద్వారా, రెండోది లీప్ యాప్ ద్వారా. లీప్ అనేది మన స్టూడెంట్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీలో ఉన్నారా? లేదా పేమెంట్ క్రెడిట్ అయిందా? లేదా యాప్‌లో 100% క్లియర్‌గా చూపిస్తుంది. ఇన్ కేస్ వెబ్‌సైట్‌లో సర్వర్ అనేది ఈరోజు చాలా ప్రాబ్లమ్ ఇవ్వచ్చు. ఎందుకంటే అందరూ సర్వర్ ఓపెన్ చేసేస్తుంటారు కాబట్టి ఈ సర్వర్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే అమౌంట్ క్రెడిట్ అయినా కూడా చాలా సేపటికి అప్డేట్ చూపించే అవకాశం కూడా ఉంది వెబ్‌సైట్‌లో అయితే. అదే యాప్‌లో అయితే ఎమ్మటే చూపించే అవకాశం ఉంది. కాకపోతే లీప్ యాప్ ఒక స్టూడెంట్‌కి సంబంధించింది కంప్లీట్ బయోడేటా అనేది అందుబాటులో ఉంటుంది. స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది? స్టూడెంట్ ప్రొఫైల్ ఎలా ఉంది? అపార్ ఐడీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, మొబైల్ నెంబర్ చేంజ్ సంబంధించిన మొత్తం ఈ లీప్ యాప్‌లో గవర్నమెంట్ యాప్‌లో సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. లీప్ యాప్‌లో తల్లికి వందనం స్కీమ్ సంబంధించి ఒక మాడ్యూల్ అనేది ఏర్పరిచారు. అంటే తల్లికి వందనం వచ్చిందా లేదా? ఎలిజిబిలిటీలో ఉన్నామా లేదా? లేకపోతే గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి? అనేది లేటెస్ట్ అప్డేట్ గురించి నా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఎలాంటైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో అడగండి. ఇప్పుడు ఈ లీప్ యాప్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అన్ని పర్మిషన్స్ ఇవ్వండి. అలో ఇవ్వండి. ఇక్కడ స్టూడెంట్ అండ్ లేదా డిపార్ట్మెంట్ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. సింపుల్‌గా మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ మీద క్లిక్ చేయగానే లొకేషన్ మరియు ఫోన్ కాల్ అలో అడుగుతుంది. ఇక్కడ పూర్తి గౌట్ యాప్ కాబట్టి అలో ఇచ్చేయండి. ఇక్కడ పైన 3 ఆప్షన్స్ ఉంటాయి. అపార్ ఐడి, పెన్ ఐడి, మొబైల్ నెంబర్. ఇక్కడ అపార్ ఐడి మనది స్కూల్లో మన ఇండివిజువల్‌గా ఉంటుంది. పిఎన్ఐడి అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది మన స్టూడెంట్‌కి సంబంధించి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్ మన ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్‌కి ఇచ్చిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లిక్ చేయాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మంత్, డేటు అనేది మన స్కూల్లో ఏదైతే ఇచ్చామో దాని మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా లోడ్ అవుతుంటుంది. లోడ్ అయిన తర్వాత మనకు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీని మనం ఇక్కడ ఏదైతే కొద్దిగా లోడ్ అయిన తర్వాత వచ్చిన ఓటీపీని మనం కాపీ చేసుకొని మళ్ళీ లీప్ యాప్‌లోకి వచ్చి ఇక్కడ ఓటీపీ అనేది మనం కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై ఓటీపీ అనేది వస్తుంది. ఈ వెరిఫై ఓటీపీ కాగానే మనకు ఒరిజినల్ లీప్ యాప్ అనేది ప్రొఫైల్ అనేది మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనం పేమెంట్ వచ్చిందా రాలేదా చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఎంటర్ అయిందా లేదా? లేకపోతే గ్రీవెన్స్ అనేది ఎక్కడ చేయాలి? స్టూడెంట్ ప్రొఫైలు, వ్యూ మార్క్స్, సమ్మరీ వీడియో, వ్యూ అటెండెన్స్, గ్రీన్ పాస్‌పోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ అటెండెన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆబ్సెన్స్ ఎంతమంది ఉన్నారు, ప్రెజెంట్ ఎంతమంది అనేది పూర్తిగా ఈ యాప్‌లో కిందికి వస్తే కనబడుతుంది. ఈ యాప్‌లో కిందికి వస్తే తల్లికి వందనం అనేది కనబడుతుంది ఆప్షన్ ఉంటుంది. ఈ తల్లికి వందనం స్టాటస్ మీద క్లిక్ చేయగానే మనకు స్టూడెంట్ నేమ్ పేరు మీద ఓపెన్ అవుతుంది. ఎలిజిబుల్ ఉన్నారా లేదా? ఇక్కడ ఎలిజిబుల్ స్టాటస్ అనేది ఎలిజిబుల్ అనేది రిమార్క్ చూపిస్తుంది. స్కూల్ డీటెయిల్స్, పెన్ ఐడి అందులోనే ఉంటుంది. స్టూడెంట్స్ పూర్తి డీటెయిల్స్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ మొత్తం మనకు చూసుకోవచ్చు. ఎలిజిబుల్ స్టాటస్ మాత్రం ఎలిజిబుల్ అని ఉంది ఈ స్టూడెంట్‌కి. పేమెంట్ స్టాటస్ అనేది ఇలా మనం చెక్ చేసుకొని మనకు ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబిలిటీ, ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే మనం గ్రీవెన్స్‌లో అప్లై చేసి మన సొంత సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం గ్రీవెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆగస్టు మంత్‌లో వచ్చే తల్లికి వందనంలో మన పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లికి వందనం అనేది చాలా అద్భుతమైన పథకం. కాబట్టి మీరు దీన్ని అందరూ ఉపయోగించుకొని ఈ వీడియోని అందరూ షేర్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి.